ములుగు జిల్లా ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలి బంధువులు వీరంగం సృష్టించారు. హన్మకొండ డిపో నుండి ఏటూరు నాగారం వెళ్తుండగా బస్సులో వాగ్వాదం నెలకొంది. డ్రైవర్ పక్కన బ్యానెట్ పై మహిళా ప్రయాణికురాలు కూర్చోవడంతో కండక్టర్ వద్దని వారించాడు. అక్కడే కూర్చుంటానని మహిళా ప్రయాణికురాలు వాదించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో బస్ కండక్టర్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 30 కిలోమీటర్ల బస్సును వెంబడించి కండక్టర్ పై మహిళా ప్రయాణికురాలి కుమారుడు దాడి చేశాడు. దీంతో ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి పోలీసులు కేసు నమోదు చేశారు. నీకు ఎంత ఖర్చైనా మేము ఇస్తాం, నీకేమవుతుంది రా అని అన్నది. తర్వాత కూర్చోదామంటే ఏమవుతుంది రా అన్నది. అనగా మళ్ళీ తర్వాత ఏం మాట్లాడతానమ్మా అనుకుంటున్నా, నీకేమవుతుందా అన్నది. మనం ఏమన్నా ఇట్లా అంటే ఏమని మాట్లాడతాను అనుకుంటున్నా. మేము బస్సు తిప్పి ఇటు వచ్చాం, పోలీస్ స్టేషన్ పోయినాం. ఆడికి వచ్చినాక పోలీసు వాళ్ళ ముందు ఇష్టమన్నాడు తిడుతుంది. పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోమన్నా ఆడిచ్చాం. మళ్ళీ పెళ్ళి రాగానే వాళ్ళ కొడుకున్న అమ్మ వచ్చిండు, చెప్పులే పట్టింది, ఒకటి వచ్చి గుద్దిపోయింది. అమ్మ బ్యానర్ పగిలి ఆయన కొట్టు తప్పు కదా. నీ కేసు అడ పెట్టేసిన తీసుకుని బండి ఇప్పుడు మనకు ఇంత చేస్తున్నారు ఏడబెడతారు చెప్పు, మమ్మల్ని లాగం చేయాలి కదా. రవీందర్ రెడ్డి పెట్టింది ఇంటికేనా డ్రైవర్లను కొట్టు అని పెట్టండి. ఆడవాళ్ళని బాగా తెలివి రాకుండా అని ఈ ఆడవాళ్ళ తెలుగు ఉన్నట్టు మాట్లాడు. నాకున్న తెలుగు నీకున్న తెలుగు. మొగోడు అనగానే మొగోడు సీట్లో తీసేసిపోయినా చెప్తాను కొట్టుతాండి. వాడికి కొడుకు బండి ఆపినట్టు కండక్టర్ మీద ఇక్కడ అడిమాల పెళ్ళి ఏమలేదు. స్టేషన్ కాడికి పోయి వచ్చిండ్రు, అక్కడ కేసు పెట్టేసినాక వాళ్ళు ఈడికి వచ్చినాక ఆయన కొట్టు తప్పు కదా. నీ కేసు అడ పెట్టేసినాక తీసుకుని బండి అడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇంత చేస్తున్నారు ఏడబెడతారు. అన్న